హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను స్నాక్స్ చూపిస్తున్నాను. చట్పటా స్నాక్స్ చాలా బాగుంటాయి. టీ టైంలో స్నాక్స్‌లా తినొచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను ఒక ప్లేట్ పెట్టుకున్నాను పిండిని కలుపుకోవడానికి. ఇక్కడ నేను 2 కప్స్ మైదా తీసుకున్నాను. అందులో ఒక శనగపిండి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ శనగపిండి వేసుకున్నాను. 2 టీ స్పూన్ బాంబే రవ్వ వేసుకున్నాను, అంటే సూజీ వేసుకున్నాను. కొద్దిగా వాము వేసుకున్నాను, 1 టీ స్పూను. ఒకసారి చేతితో నలిపేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. పొడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మనం పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి, కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ. కానీ ఇది పిండిని మనము మెత్తగా తడుపుకుంటాం కదా, అలా తడుపుకోవద్దు. కొంచెం గట్టిగా తడుపుకోవాలి. వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్లా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. మైదాకు బదులుగా మనం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, అంటే వీట్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు పిండితో. వాటర్ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చెప్పాను కదా, పిండి గట్టిగా ఉండాలి. చపాతీ పిండిలాగా ఉండొద్దు, మెత్తగా కొంచెం గట్టిగా తడుపుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి మనం చేసుకునే స్నాక్స్. ఇలా ఒత్తుతూ ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఒక 3-4 మినిట్స్ కలపాలి. దీనిపైన నేను ఒక మూత పెట్టేసుకుంటున్నాను. ఒక బాల్ పెట్టేసుకుంటున్నాను. ఒక 15-20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు పిండి బాగా నానుతుంది. ఇందులో మనం రవ్వ వేసుకున్నాం కదా, ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 2 టీ స్పూన్ వేసుకున్నానండి ఆయిల్. ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 6-5 ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకున్నాను. 2 దాల్చీనీ చెక్కలు, అంటే 2 ఇంచెస్ వేసుకున్నాను. అలాగే ఒక 4 లవంగాలు వేసుకున్నాను. చెప్పాను కదా చట్పటా ఉంటాయని, చాలా బాగుంటాయి స్నాక్స్ తినడానికి. కొంచెం కారంగా, కొంచెం తీయగా ఉంటాయి తినేటప్పుడు. ఇలా చివర్లో కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకున్నాను. 2 టీ స్పూన్ వేసుకున్నాను. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. వేసుకున్న కొబ్బరి పొడి కూడా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మిక్సీలో వేసుకున్నాను చల్లారాక.
మరి మెత్తని పొడిలా పట్టుకోవద్దు, కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇందులో నేను గ్రైండ్ చేసే ముందు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా పసుపు, ఇలా బరకగా పట్టుకోవాలి, మరి పౌడర్లాగా పట్టుకోవద్దు. నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదంతా బౌల్లోకి తీసేసుకొని ఇందులో కొద్దిగా నేను సొంటి పొడి యాడ్ చేసుకుంటున్నాను. వింటర్ కదండి, ఇలా సొంటి పౌడరు మిరియాల పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా సొంటి పౌడర్ వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. ఇలా కలిపేసుకొని రెడీ పెట్టేసుకొని తర్వాత మనం మైదాని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండిని ఒకసారి చూస్తున్నాను. ఇలా ఒకసారి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ పిండి బాగా నానింది. ఇక్కడ చపాతీలా ఒత్తుకోవడానికి ముద్దలు చేసుకుంటున్నాను. ఇలా ఇంట్లోనే మనం స్నాక్స్ రెడీ చేసుకుని మన వాళ్ళకి పెట్టొచ్చు. ఇలా ఒక మూత పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఒక చపాతీ చేసుకున్నాను. ఇలా పెద్దగా చపాతీ చేసేసుకోవాలి. రోల్ చేసుకొని పెట్టుకొని దానిపైన నేను టమాటో సాస్ అప్లై చేశాను. పూర్తిగా రాసేయాలి చపాతీకి. అలాగే నేను పొడి చేసి పెట్టుకున్న అది కూడా వేసేసుకున్నాను. పైన కొద్దిగా పొడిపిండి వేసుకున్నాను. ఇంకో చపాతీ కూడా చేసుకొని రెడీ పెట్టుకున్నాను. అది కూడా వేసుకున్నాను దానిపైన. ఇప్పుడు అలాగే కొద్దిగా టమాటో సాస్ వేసుకుంటున్నాను రెండో చపాతీ పైన కూడా. అలాగే మసాలా మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. నేను మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి. ఇలా మసాలా వేసాక ఒకసారి ఇలా రోల్ చేయాలండి, పైన ప్రెస్ చేస్తూ చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి. టైట్గా చేసుకొని కొద్దిగా లాస్ట్ చివర్లో కొద్దిగా ఇలా వాటర్ని అప్లై చేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి. అప్పుడు మనము ఫ్రై చేసేటప్పుడు విడిపోవు. ఇలా కట్ చేసే ముందు కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి. ఇలా చివర్లో కొద్దిగా కట్ చేసి తీసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని సైడ్లు తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా తీసుకొని పెట్టుకోవాలి. అన్నీ పెట్టేసుకొని ఒక్కసారి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి.
ఇలా ఒకసారి ప్రెస్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, లోపల ఉన్న పొడి బయటికి రాదు. ఇలా రెండు వైపులా ప్రెస్ చేసుకోవాలి. పొడిపిండి చేతికి కద్దుకుంటూ ప్రెస్ చేసుకోవాలి రెండు వైపులా. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా రోల్ చేస్తూ కట్ చేసుకుంటూ ఎన్నైనా చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడయ్యాక ఆయిల్ ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. పూర్తిగా లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. వేయగానే ఏమీ కదపొద్దు వీటిని. అవే నిదానంగా వేగుతూ పైకి వచ్చేస్తాయి. ఇలా రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. కొందరు నార్త్ వాళ్ళు వీటిని ఇలాగే వేరే స్నాక్స్ కూడా చేసుకుంటారండి. వాటిని బాకర్వాడి అంటారు. అది కొంచెం ప్రాసెస్ వేరేగా ఉంటుంది కదా. వాళ్ళు కొంచెం చింతపండు గుజ్జుని అలా అప్లై చేసి వేస్తూ ఉంటారు. వాళ్ళు యూజ్ చేసే మసాలా కూడా వేరేగా ఉంటుంది కదా. నేను చూపించే విధానం వేరు. నేను ఇక్కడ సాస్ అప్లై చేశాను. లోపల స్టఫింగ్ కూడా డిఫరెంట్ మసాలా యూజ్ చేశాను కదా, అందుకోసం వీటిని చట్పటా స్నాక్స్ అంటున్నాను. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని వేయించేటప్పుడు ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి, అంటే లోపల వరకు బాగా కుక్ అవుతాయి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఇవి. కొద్దిగా చల్లారాక చాలా క్రిస్పీగా అయిపోతాయి ఇవి. మీరు ట్రై చేయండి ఒకసారి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.